హలో ఫ్రెండ్స్, అమూల్ మిల్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఎందుకు లిస్ట్ కాలేదో రీజన్ చూద్దాం. ఓకేనా, మనం ఏ సెక్టర్ నుంచి అయినా తీసుకుంటే టాప్ కంపెనీస్ అనేవి స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్లో తీసుకుంటే ఎస్బీఐ, ఎఫ్ఎంసీజీలో తీసుకుంటే హెచ్యుఎల్, ఐటీసీ, ఇలా ప్రతి ఒక్క సెక్టర్ నుంచి లీడర్స్ లిస్ట్ అయి ఉంటాయి స్టాక్ మార్కెట్లో. మరి మిల్క్ ప్రొడక్ట్స్లో మనకు అమూల్ మిల్క్ అనేది లీడర్ ఇన్ ఇండియన్ మార్కెట్స్. మరి వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్లో ఎందుకు లిస్ట్ అవ్వలేదని వాళ్ళ మేనేజ్మెంట్ని క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఏమని చెప్పారంటే, మా అమూల్ కంపెనీ అనేది ఇట్ ఈస్ నాట్ ప్రాఫిట్ మోటివ్ కంపెనీ. ఒక స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయాలంటే ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ని చూసి మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు, అందుకే మేము లిస్ట్ అవ్వలేదని చెప్పారు. దానికి రీజన్స్ అడిగితే చూడండి, ఇప్పుడు మీరు అమూల్ వాళ్ళ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు రైతుల దగ్గర నుంచి మిల్క్ తీసుకుంటారు కదా, ఆ మిల్క్ ఎక్కువ రేట్లో ఉంటారు. జనరల్గా బిజినెస్ చేసే వాళ్ళు తక్కువ రేట్లో ఉంటారు వాళ్ళకి కావాల్సిన ముడి సరుకుని. అదే అమూల్ కేసులో ఎక్కువ రేట్లో ఉంటారు, ఎందుకంటే రైతుల్ని ఇన్కమ్ పెంచాలనే ఉద్దేశంతో. అండ్ ఆల్సో వాళ్ళ కన్స్యూమర్స్కి తక్కువ రేట్లో ఇస్తారు. ఎవరైతే వాళ్ళ కస్టమర్స్ ఉంటారో వాళ్ళ మిల్క్ ప్యాకెట్స్ తక్కువ రేట్లో అమ్ముతారు. అదే ఇన్ కేస్ ఆఫ్ హెరిటేజ్ కావచ్చు, దోడ్లా డైరీలో కావచ్చు, మిల్క్ తక్కువనే ప్రొక్యూర్ చేస్తారు రైతుల నుంచి అండ్ కస్టమర్స్కి ఎక్కువలో అమ్ముతారు. ఇక్కడ అమూల్ మిల్క్ అనేది ఫార్మర్స్కి బెనిఫిట్ చేద్దామని అండ్ ఆల్సో ఎండ్ కస్టమర్కి బెనిఫిట్ చేద్దామనే ఉద్దేశంతో బిజినెస్ చేస్తూ ఉంది. కాబట్టి వాళ్ళది ప్రాఫిట్ మోటివ్ బిజినెస్ కాదు, అందుకే అమూల్ లిస్ట్ అవ్వట్లేదు, అవ్వదు కూడా అని చెప్తున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.